నమస్తే అండి, నేను రజాక్. పేర్ని నాని గారు. ఈయన మాట దాడి ఏ స్థాయిలో ఉంటుందో మనందరూ కూడా తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి మీద రెచ్చిపోతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో సైలెంట్ అయినారు. కట్ చేస్తే నిన్న మరోసారి ఆయన రెచ్చిపోయినాడు అనమాట. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ఈ రోజున సోషల్ మీడియాలో ఒక వైరల్, ఒక సెన్సేషన్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే రప్ప నరకడం కాదు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కన్ను మూసి కందేశలోపు అయిపోవాలా, చేతలతో చూపించాలి తప్ప మాటలతో కాదన్నట్లు ఆయన మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఈయన మీద కేసు పెట్టినారన్నమాట. అవినిగడ్డ పామర నియోజకవర్గంలో జరిగినటువంటి వైసీపీ కార్యకర్తల సమావేశంలో రప్ప అనడమే కాదు, చేసి చూపించండి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంబంధించినటువంటి వీడియోలు, విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో పేర్ని నాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర నేత అవినిగడ్డ పోలీసులు ఫిర్యాదు చేసినారు. ఆయన మాట్లాడుతూ బియ్యం దొంగ పేర్ని నాని శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించడం జరిగింది. వెంటనే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన పోలీసులను కోరాడు. సో బియ్యం దొంగ ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ లో ఈయన గోడాంలో బియ్యానికి సంబంధించి ఎంతో పెనాల్టీలు కట్టినాడు అనమాట, ఇంచుమించు ₹1 కోటి పైనే. సో కాబట్టి ఈయన బియ్యం దొంగ అని చెప్పేసి ఒక ముద్ర అయితే పడింది అన్నమాట. అలాంటి నేపథ్యంలోనే మాట్లాడడం కూడా జరిగింది టీడీపీ పార్టీ నేత. మరోవైపు పేర్ని నాని వ్యాఖ్యలపై అవినిగడ్డ నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఈయన మాట్లాడిన మాటలు చిన్న చిత్తగా మాటలు కాదు, అదేవిధంగా మరో ఆడియో కూడా బయటకు వచ్చిందన్నమాట. సో దీని వెనకాల మొత్తం గుడివాడలో జరిగినటువంటి ఇష్యూపై కూడా ఈయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి మొత్తం రచ్చ చేయండి, రెచ్చిపోండి, చెలరేగిపోండి, ఇదంతా కూడా నారా లోకేష్ చేయించడం చెప్పండి, సో అది ఇది అని చెప్పేసి చాలా భారీ స్థాయిలోనే మాటల తూటాలు పేల్చినాడు ఫోన్లో. దాంతో ఇప్పుడు ఆ వీడియో కూడా భయంకరంగా వైరల్ అవుతుంది. సో రేపటి రోజున పేర్ని నాని గారికి సంబంధించి మరి ఇంకెన్ని కేసులు నమోదైతే చూడాలి. కృష్ణా జిల్లాలో నిర్వహించినటువంటి బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమాల్లో పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినాడు. లోకేష్ రెడ్ బుక్ అంటే మీరు రప్ప అంటున్నారు, ఇది నేను చేయాలంటే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలి తప్ప రప్ప అనడం కాదంటూ కార్యకర్తలకి సూచించాడు. సో ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ప్రజల దగ్గర నుంచి ఆగ్రహం వ్యక్తం అవడం అయితే జరుగుతుంది. సో మొత్తానికి పేర్ని నాని గారి మీద కేసు పెట్టడం అయితే జరిగిందన్నమాట. మరి ఈ కేసు మీద ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినారు, దీనివల్ల ఈయన జరిగేటప్పుడు నష్టం ఏంటి, లాభం ఏంటి అనే దానికి సంబంధించి తెలియాల్సి ఉంది.